వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందండి. రైట్ సార్. ఒకసారి టీడీపీ వర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు. సార్ బలరాం గారు సార్ వాయిస్ ఓకేనా? సార్ పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. బలరాం గారు, మొదట మీకు 6TV ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత రమేష్ గారికి, అలాగే C2 నేత ఐదురామ్ గారికి, అనలిస్టు కృష్ణాజీ గారికి నమస్కారాలు. అలాగే ఈరోజు మంచి అంశాన్ని ముందు పెట్టిన, రాష్ట్ర ప్రజల ముందు పెట్టిన 6TV వారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆ నినాదం ఇప్పుడు పుట్టింది కాదు, మేము ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం మాటలు. ఒక సెంటిమెంటల్ పాయింట్గా ఆ రోజు కురుబమ్మ మహారాజుల వారు ఇచ్చిన భూములు కావచ్చు, 32 మంది త్యాగ ఫలితాలు కావచ్చు, అమృతరావు లాంటి వాళ్ళు నిరాహారదీక్ష కావచ్చు, 2 పార్లమెంట్లు కుదిపేసిన సంఘటన, పదుల సంఖ్యలో ఉమ్మడి ఆంధ్రాలో రాజీనామా చేసిన ఎంపీల యొక్క త్యాగాలు, ఇవన్నీ కూడా ఫలితమే ఈరోజు రష్యన్ కొలాబరేషన్స్ నడుపుతున్నటువంటి విశాఖ ఉక్కు. దీన్ని ఆంధ్ర సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు అటువంటి ఫ్యాక్టరీ అంత ఒక పెద్ద సంస్థ, దాదాపు నాకు తెలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా 150,000 పైచులకు ఉద్యోగ కల్పన కల్పిస్తూ జీవనోపాధి ఇస్తున్నటువంటి సంస్థని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో దొరుకునే ప్రసక్తి లేదు. పైగా అది ఆంధ్రుల హక్కే అని మేము ముద్రించి చెప్తున్నాం. కానీ ఎప్పటి నుంచో పోరాటాలు, ఆ సమస్యలు, క్యాపిటల్ మైన్స్ లేకుండా ఇబ్బందులు, అనేక సమస్యల సందర్భంగా చర్చకు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం పూర్తిగా అంతమంది ఎంపీలను వదిలేసి విశాఖను ఆదుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా, ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని, దానికి ఇవ్వాల్సిన అమౌంట్స్ సమకూరుస్తామని, భవిష్యత్తులో సెయిల్ విలీనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అనేక అంశాలపై డిస్కస్ వచ్చినప్పుడు ఈరోజు విశాఖకి ఉద్దీపన పథకం కింద 11,140 కోట్లు ఇవ్వడం అనేది ఒక ఎన్డీఏ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మరింత ఊపిరి పోసారని మేము అనుకుంటున్నాం. అయితే ఇంతటితో ఆగదు. చాలా మంది 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది ఇంకా ఏం చేయలేదంటే, ఏవైతే చెప్తున్నామో ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 1100 పైచులకు 11,000 పైచులకు అమౌంట్ ఇస్తే వాళ్ళు సరైన పద్ధతిలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ వస్తుంది, చేసుకుంటారు. అయితే ఇవన్నీ కారణాలు ఒకటైతే విశాఖకు క్యాపిటల్ మైన్స్ కేటాయించడం ప్రధాన అజెండా. దీన్ని ఒరిస్సాతో ఒప్పిస్తారా, తెలంగాణ ఒప్పిస్తారా, శైలి కలుపుతారా పైన కమిటీ చర్చిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ విజయం మాత్రం విశాఖ ఉక్కు కార్మికుల యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన హామీ అయినా ఈ విజయం మాత్రం వారిదే నేను బలంగా చెప్పగలను. అయితే ఇంత గొప్ప పరిశ్రమని ఆంధ్ర నుంచి దూరం చేస్తాం, ప్రైవేట్ పరం చేస్తాం, ఇలాంటి దీన్ని తుక్కు కింద కొట్టేస్తాం అనే మాట గతంలో చాలామంది మాట్లాడారు, డిస్కస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని కాపాడుకునేది కాకుండా దానికి ల్యాండ్ అలికేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, క్యాపిటల్ మైన్స్ కావచ్చు, అలాగే ఏవైతే లోన్స్ ఉన్నాయో, క్రెడిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా, అలాగే ఏదైతే నష్టాల్లో 25,000 కోట్ల రూపాయల పై చిలుపు లోన్లు ఉన్న విషయమై కూడా చెప్పడం పైన అక్కడ ఉన్నటువంటి టోటల్ వ్యవహారం పైన చైర్మన్ కేటాయించడంతో పాటు తొందరలోనే ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి ఆ సంఘ నాయకులతో కూర్చొని ఎక్కడ ప్రాబ్లం ఉందో పరిష్కరించి విశాఖని గాడిలో పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అయితే ఏ సమస్య వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే కేంద్రంతో పోట్లాడలేం. ఈ విశాఖకి డబ్బులు ఇవ్వలేదు, ఏదో వైజాగ్ జోన్ రాలేదు, అదే పోలవరం అభివృద్ధి కాలేదు, ఇంకొకటి కాలేదు అని చెప్పి మన మీద ఏదో విమర్శలు చేసేవాడు ఉంటారు. అవన్నీ కూడా మేము ఖచ్చితంగా 164 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చామో ప్రతి ఒక్కటి నిర్వర్తించే విధంగా ముందుకెళ్తాం. 100% విశాఖని కాపాడుకునే పూర్తి బాధ్యత నేను ఇంతకుముందు ఎలక్షన్ రాకముందు కూడా ఇదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తాను. విశాఖపట్నం నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి ఒక్కిటిగా కూడా బయట పోనీయకుండా కాపాడుకునే పూర్తి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. 2 చోట్ల ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒప్పిస్తామా, మెప్పిస్తామా, ఇంకోటి చేస్తామా, ఏదైనా సరే ఖచ్చితంగా విశాఖ సమస్యలు పరిష్కరించడం కోసం, అక్కడున్న కార్మికుల ఇబ్బందుల్ని బయటపడేయడం కోసం ఇప్పటికే మిత్రులు చెప్పారు, కార్మిక నాయకులు జీతాలు లేకుండా క్రిస్మస్ జరిగింది, అదేవిధంగా సంక్రాంతి జరిగింది. మాకు కూడా బాధ కలిగిస్తా ఉంది. ఎందుకంటే గతంలో పరిపాలించిన నాయకులందరూ కూడా ఏదో మేము చేస్తాం, 100 సందర్భంలో ఢిల్లీకి వెళ్ళారు, పెద్ద పెద్ద లవ్ లెటర్లు ఇచ్చారు, కానీ పనులు కాదు. ఈరోజు అదే గేట్ దగ్గరికి వచ్చి ఈసారి ధర్నాలు చేశారు, కూడా పడ్డారు, కానీ ఏ ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఈరోజు దాన్ని మెటీరియలైజ్ చేయడం కోసం బాబు గారు చేసిన ప్రయత్నం విశాఖపట్నానికి ఈరోజు ఊపిరి పోస్తుందని చెప్పి నేను భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో స్టీల్ కార్మికులు పరిశ్రమ శుభవార్త అనబోతుంది. సెయిల్ను విన చేయాలన్నా, సొంతంగా నడపాలన్నా, రాష్ట్ర గవర్నమెంట్ నడపాలన్నా, ఏ విషయం పైన
నిపుణులతో చర్చ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కార్మికుల నాయకులతో కూర్చొని ఏది మంచి సాంప్రదాయం, ఏది దీనికి మంచి జరుగుతున్న పైన ఆ విధంగా ముందుకెళ్తాం. ఇప్పటికే 3 కంపార్ట్మెంట్ జోన్స్ ఉంటే ఒకటి పని చేయటం లేదు, 2 పని చేస్తున్నాయి. దాదాపు 22 లక్షల టన్నులు 22,000 టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ఈరోజు ఒకటి పని చేయకపోవడం వల్ల నష్టాలు ఉందని కూడా భావిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసి శాస్త్రీయంగా నిబద్ధబద్ధంగా ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టుకొని అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో 1 by 1 పరిష్కరించుకుంటూ తొందరలోనే ఇప్పుడు మిత్రులు కూడా చెప్పారు రిటైర్మెంట్ చాలా వెళ్ళిపోతున్నారు, బీఆర్ఎస్ కూడా ఇచ్చారు. పోయే వాళ్ళని మనం ఆపలేం, ఖచ్చితంగా వేరే వాళ్ళని మనం అలకేట్ చేసుకుని టెక్నీషియన్స్ గా 100 రూపాయలు విశాఖ పెడతామని చెప్పి గట్టిగా ఎన్డీఏ గవర్నమెంట్ హామీ ఇస్తా ఉంది. ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు. ఎవరైనా ఏ రకమైన అనుమానాలు రేకెత్తిస్తే దానికి మేము ఫలితాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి దాన్ని చెలవలుగా చేయకుండా కాపాడుకునే బాధ్యత అందరం రాజకీయాలు పక్కన పెడదాం. ఇది అన్ని రాజకీయ పార్టీ సంబంధించిన విషయం కాదు, ఆంధ్ర ప్రజల హక్కు. కాబట్టి జెండాల జెండా పక్కన పెట్టి విశాఖ హక్కుని కాపాడుకునే బాధ్యత ఆంధ్రలో మన హక్కు. కాబట్టి దాని మీద ముందుకెళ్దామని చెప్పి ఆ విధంగా పిలిపిద్దామని చెప్పి ఆ రక్షణ కోసం మీ సూచనలు అని చెప్పి ఖచ్చితంగా విశాఖ హక్కుని కాపాడుకునే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది, నిలబడుతుంది, సాధిస్తుంది, పరిశ్రమను లాభాల పాటు పట్టిస్తామని చెప్పి గట్టిగా చెప్పగలం. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఇది భారీగా ఆస్తులు ఉన్నప్పటికీ మేము సెయిల్లో విలీనం చేయమని ఎందుకు అడుగుతున్నాము అని చెప్పానంటే ఇక్కడున్న మైన్స్ మాకు అందుబాటులో డెడికేటెడ్ మైన్స్ లేవు. దానికి తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్ల వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ఇటువంటి నేపథ్యంలో సెయిల్లో కలిపితే ఈజీగా అటు సెయిల్కి ఉపయోగపడుతుంది, ఇటు ఇది కూడా మనుగడ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు అనేది రేపు ఇవాళ ఇమ్మీడియట్గా కట్టాల్సిన అప్పులే చాలా ఉన్నాయి. దానికి తోడు ఉద్యోగుల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కనుక క్లియర్ చేస్తే ఇమ్మీడియట్గా అమౌంట్ కరిగిపోయి తర్వాత మళ్ళీ డబ్బులు లేక నిలబడే పరిస్థితి వస్తుందేమో. ఈ విషయంలో కొంత డీప్గా స్టడీ చేసి దాని మీద ఒక ప్రాపర్ మెకానిజం ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? సార్ 100% క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ వచ్చింది, దాని మీద కమిటీ అయిపోతారు. ఇప్పుడు ఇచ్చిన 11,140 కోట్లతో ఆపేయటం లేదు. బహుశా ఈ నెలాఖరు లోపల నెక్స్ట్ వీక్లో మార్చి బడ్జెట్ లోపలే మొత్తం కమిటీ ఏర్పాటు చేసి దీనికి క్యాపిటల్ మైన్స్ కేటాయించడమా, సెయిల్ విలీనం చేయటమా, లేదా ఇంకేమన్నా ఉన్నాయా అంటే బలమైన సమస్యలు ఉన్నాయా చెక్ చేసుకొని ఖచ్చితంగా అక్కడున్న మేనేజ్మెంట్ కార్మికుల సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిగా, మళ్ళీ చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిగా, ప్రజల ఆస్తిగా ముందు లాభాలు పడి నడిపిస్తాం. దీంట్లో ఏమనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా 100 రూపాయలు మేము ఏదైతే ఎన్నికల హామీగా చెప్పామో ఈ క్యాపిటల్ మైన్స్ కావచ్చు, ఇది లాభాలు పట్టడం కోసం లోన్లు రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలనే విషయం కూడా శాస్త్రీయ పరిశీలన చేసి నాకు తెలిసి నెలల్లోనే పరిష్కరించి విశాఖ లాభాల బాటలు నడిపించే అవకాశం ఉందని చెప్పి మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బాబు గారు కూడా మాట్లాడారు, ఆల్రెడీ సెల్లో టెలికాన్ఫరెన్స్ కూడా మాట్లాడారు, ఒక కమిటీని అలకేట్ చేస్తున్నాం ఈ అమౌంట్ ఇచ్చే ముందే. కాబట్టి టోటల్గా కూడా ఈ విశాఖపట్నం యొక్క ఉక్కు పరిశ్రమని కాపాడుకునే బాధ్యత ఆందోళన మీద ఉంది. ఎస్పెషల్లీ ఎన్డీఏ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్ ఉంది, అక్కడ గవర్నమెంట్, కాబట్టి మాకు ఇబ్బంది లేవు, ఖచ్చితంగా సాధించి తీరుతాం, వాళ్ళ కోరికలు తీర్చిదిద్దాం అని చెప్పి గంటబాగా చెప్పగలం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మరింత ఊరటనిచ్చే విధంగానే హామీలు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడితో ఆగదు, మరింత సాయం కొనసాగుతుంది. అవసరం